హలో ఎవ్రీవన్. మనం నార్మల్‌గా ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కానీ, పండగలప్పుడు కానీ ఇలా కొబ్బరికాయలను కొట్టి వేస్ట్ చేస్తూ ఉంటామండి. సో, అలా వేస్ట్ అవ్వకుండా ఇలా మనం కొబ్బరి పాలను తయారు చేసుకోవచ్చు. కొబ్బరి ముక్కలన్నిటిని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టుకోవడం వల్ల మనకి మెత్తగా అండ్ తొందరగా గ్రైండ్ అవుతుంది. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మనం ఒక స్ట్రైనర్ తీసుకొని వడగట్టుకోవాలి. ఇలా వచ్చిన పాలతో నేనైతే పలావ్ చేశానండి. ఎంతో ఈజీగా ఇంట్లోనే కొబ్బరి పాలని, కొబ్బరి పొడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట మనకైతే 100 రూపీస్‌కి 1 గ్లాస్ అమ్ముతున్నారండి కొబ్బరి పాలని. ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఎంతో హెల్తీ అండ్ టేస్టీ. ఈ కొబ్బరి పొడిని కూడా అస్సలు వేస్ట్ చేయొద్దు. నీట్‌గా ఎండపెట్టుకొని మనం కర్రీస్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ కొబ్బరి పొడిని. మిగిలిన కొబ్బరినన్నిటిని కూడా ఇలా మిక్సీ పట్టుకొని పాలను తీసుకోవాలి. మాకైతే ఇన్ని పాలు వచ్చాయి అండ్ ఇంత కొబ్బరి ఎళ్ళింది. అంతే అండి. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ కొబ్బరి పాలు అండ్ కొబ్బరి పొడి. ఈ పాలతో మనం ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు. ఇలా వచ్చిన పొడితో మనం కజ్జికాయలు కూడా చేసుకోవచ్చు.